అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువులో ఎదగాలి, ఆయనలో ఒదగాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆశతో ఉన్నారా? మీ అందరిని ప్రభు దీవించునుగాక. త్వరలో దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు మీరు కొంత ఎదుగుడు కొరకు బైబిల్ క్విజ్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఒక ప్రత్యేకంగా కనుక, ఎందుకంటే కొన్ని ప్రశ్నలు సంధించడం ద్వారా దైవికమైన జ్ఞానం మనకి ఎంత ఉందనేది తెలియాలంటే అప్పుడప్పుడు మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుతున్నామో లేదో గుర్తించాలి అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు మనకు సంధించబడ్డాం, వాటికి మనం సమాధానాలు చెప్పడం మంచిది కాదంటారా? కనుక త్వరలో ఈ ఛానల్ నుండి మీకు బైబిల్ క్విజ్ కండక్ట్ చేయబడుతుంది. మీరందరూ సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. రండి, ఈ సమయంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా మంచి మాట. మనందరికీ ఈ దినాల్లో కృంగిపోతూ బలము లేక కన్యలతో, ఒకప్పుడు నేను ఈ వాక్యాన్ని బట్టి చాలా ధైర్యపరచబడి ఆనందపడ్డాను, బలపరచబడ్డాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా ప్రజలు చాలా కృంగిపోయి ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. స్త్రీలు, పురుషులు అనేక మంది సమకూర్చబడి వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు నేను చెప్తాను. రండి, 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దేవునిలో ఆనందిస్తే బలము అని చెప్తున్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? దేవునిలో, పరిశుద్ధాత్మలో ఆనందం, దేవునిలో ఆనందం. ఈ భూమి మీద దేవుని కొరకు జీవించుట్లో ఉన్న ఆనందం మరి దేనిలో ఉందంటారు? దేంట్లో కూడా లేదు. దేవునిలో మానవుడు ఆనందించాలి. ఇక దేంట్లో కూడా ఆనందము లేదు. ఇక్కడ లోకంలో మానవుడు ఏదో ఆనందించాలి అని తహతహలాడిపోతున్నాడు. ఏమి లేదు తమ్ముడు, యవనస్తులారా, లోకమిచ్చే ఆనందము తాత్కాలికమైంది. అది నీకు ఏమి ఇవ్వదు అనమాట. లోకమిచ్చే ఆనందము తాత్కాలికమైంది. ఏదో ఇస్తుంది, ఏదో తీసుకుందాం అనుకుంటావేమో, కానీ దాని ఫలము చివరికి నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు ప్రభునందు. నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. లోకమిచ్చే ఆనందము తాత్కాలికమైంది. ఈ తాత్కాలిక ఆనందాల కోసం ఈరోజు సమాజం అంతా కూడా పరుగులు తీస్తున్నారు. ఎక్కడ దొరుకుద్ది ఆనందం అని ఆ ఆనందం కొరకు ఎంత వెంపలాడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో. మిత్రమా, జాగ్రత్త. బైబిల్ ఏం చెప్తుందంటే దేవునిలో ఆనందించమని చెప్తుంది, దేవునిలో సంతోషించమని చెప్తుంది. ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ప్రభువులోనే. ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, హబక్కూకు అనే భక్తుడు ప్రారంభంలో చాలా వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. చివరికి ఆయన తెలుసుకున్న సన్నివేశం ఏంటంటే, దుఃఖముతో ప్రారంభమైన ఆ గ్రంథము ఎలా ముగించబడిందంటే సంతోషంతో ముగించబడింది.
దుఃఖముతో విచారముతో ప్రారంభించబడిన గ్రంథం. మిత్రమా, చివరికి చాలా సంతోషముతో, ప్రశ్నతో ప్రారంభించబడి, బాధతో ప్రారంభించబడి, నాశనముతో ప్రారంభించబడి, జగడములు కలహములు రేగుచున్నవన్నీ ఆ ప్రశ్నలతో ప్రారంభించబడి, నీతిమంతునికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా భక్తుడు ఎంతో బాధపడి, సాతానుడు కూడా వాడు తన వలలో చిక్కించుకొని గంతులు వేస్తున్నాడట, సంతోషపడుతున్నాడు. అలా దుఃఖంతో ప్రారంభించబడి చివరికి ఎలా ముగించబడిందో తెలుసా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎంత మంచి మాట! నేను దేవునిలో ఆనందిస్తాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను దేవునిలో ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన దేవునిందు. చేనిలోనే పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ మాయమైపోయినా, నేను చలించనులే. నీ కృపణలో అత్యున్నతమై, నీతో నన్ను అంటుకట్టని, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో చలించని నీ కృపాదరణ, నా గీతారాధనలో. కాబట్టి ఒక భక్తుడు ఈ పాట చాలా అద్భుతంగా రాశాడు. ఈ భూమి మీద దేవునిలో మనం ఆనందించాలి. దేవునిలో మనం ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా భక్తులు అనేక మంది కూడా వారు ప్రభువులో ఆనందించారు. యేసుక్రీస్తు వారు కూడా హెబ్రీ 12:2లో ముందున్న ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. అర్థమవుతుందా? అవునండి. వారు ప్రభువులో ఎంత ఆనందించారంటే, చనిపోతున్నప్పటికీ కూడా చెరగని చిరునవ్వు. ఎంతమంది అపోస్తలులు, వారిలో ఆ చిరునవ్వు తొలగిపోలేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చివరిగా దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. ఇక్కడున్న భక్తులు ఎలా అయిపోయారంటే, వారు చేసిన పొరపాట్లు. రండి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా, జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. అలా చదువుకుంటూ కిందికొస్తే, దేవుని బిడ్డలారా, 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి, జనులు బాగుగా గ్రహించినట్టు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథం మాటలు విని ఏడువ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడుగు శాస్త్రీనగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడిని యెహోవా ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. అంటే దేవుని కొరకు బ్రతకలేకపోయామన్న బాధ వారికి కలుగుతూ వచ్చింది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తూ వచ్చారో, అనేకులు ఏడుస్తూ వచ్చారు, దుఃఖపడుతూ వచ్చారు. గత జీవితం అంతా ఎలా పాడైపోయిందో, ఎలా భ్రష్టు పెట్టిపోయిందో, ఆ విషయాలన్నీ దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో నుండి వారు చదివి వినిపించినప్పుడు వారు ఎంత ఏడ్చారో. చాలా ఏడ్చారండి, చాలా ఏడ్చారు. ఇక చివరికి ఒకటే మాట చెప్పారు, మీరు దేవునిలో ఆనందించటం వలన బలము పొందుతారు. చాలా దుఃఖపడుతున్నారు,
బలమంతా ఉడిగిపోయింది. దేవునిలో మీరు ఆనందించాలి. దేవునిలో మీరు సంతోషించాలి. ఏ పాపమైతే చేశారో 9వ అధ్యాయంలో ఈ నెల 24వ దినముందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ఇశ్రాయేలు అనుజనులందరిలో నుండి ప్రత్యేకింపబడే వారి నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకొని మరి వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. వింటున్నారా? అవునండి. ఇలా వారి పాపాన్ని, వారి యొక్క అపవిత్రమైన జీవితాన్ని ఒప్పుకుంటూ ఒక జాము సేపు అంటే 3 గంటల పాపాన్ని ఒప్పుకున్నారు. ఇంకొక జాము సేపు నిజంగా చెప్పాలంటే పాపములు ఒప్పుకోవడమే కాకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఇలా దేవుని బిడ్డలారా, వారిలో చాలా మార్పు కలుగుతూ వచ్చింది. వారు ప్రభువులో దేవునిలో ఆనందించుట వలన ఎంతో బలం పొందుతూ వచ్చారు. నువ్వు ప్రభువులో ఆనందించకుండా లోకంలో ఆనందించాలని చూస్తే ఏం కలుగుద్దో చెప్పనా? ఒక మాట చెప్పనా? నువ్వు దేవునిలో ఆనందించకుండా లోకంలో ఏదో ఆనందిద్దాం అనుకుంటే నా పరిస్థితి కూడా అంతే, ఏం లేదు. న్యాయాధిపతుల గ్రంథము రండి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఎప్పుడైతే నువ్వు లోకంలో ఆనందించాలని చూస్తావో నీలో ఉన్న బలమంతా పోద్ది. దేవునికి ఇచ్చిన బలం, మనుషులు ఇచ్చేది కాదు. భౌతికమైన బలం గురించి చెప్పట్లేదు ఇక్కడ. సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు చీల్చిన ఆ బలం, 300 నక్కలు పట్టుకున్న ఆ బలం, అర్థమైందా? 1000 మందిని చంపిన ఆ బలం. ఏ బలం? మానవ సంబంధమైన బలం కాదండి, అది దేవుని ఆత్మబలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మబలము చేత తిరిగి వచ్చాడు. ఈ బలం కాదు, శత్రువును ఎదిరించే బలం. అది సాతానును చీల్చేటువంటి బలం. దేవునిలో ఉంటే అంత బలం ఉంటుంది. శత్రువు కూడా గజ 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 వణిగిపోతాడు. అర్థమైందా? రాత్రి ఒక ఆమె ఇలా నాకు ఫోన్ చేసింది. అన్నా, మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మరి ఏరే వాళ్ళకు అంటే దేవతలు అంటారు కదా, అవి పట్టి నువ్వు చర్చికి పోతున్నావు, మమ్మల్ని ఆరాధించట్లేదు, నీ భర్తను ఏమైనా చేస్తాను చూడు అని అన్నాయట. ఏం కాదమ్మా, వాటి వల్ల మనకు ఒరిగేదేం లేదు, నువ్వు భయపడబాక, నువ్వు దేవుణ్ణిలో ఆనందించు. ఇరుగు పొరుగు వారు ఇలా అనుకుంటున్నారన్నా, మరి నీ వల్లే నీ భర్త ఇలా అయిపోతున్నాడు కనుక నువ్వు మానేయరాదా అని అంటున్నారంటే నేను చెప్పాను, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. ఎన్ని ఇబ్బందులైనా యోబు వలె మనం ప్రభువులో ఆనందించడమే మంచిది. హబక్కూకు వలె ఆయనలో ఆనందించడమే మంచిది. ఇంకా ఒక భక్తుడు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? రండి ఈ మాట చదువుదాం. ఇంత తెలిసిన సంసోను కూడా లోకంలో ఏదో ఆనందించాలనుకున్నాడు. లోకంలో ఆనందించాలని చూస్తే నీకే బలం ఉండదు, ఏ బలము ఉండదు. అర్థమైందా? ఒక భక్తుడు చాలా ఘాటుగా చెప్పాడు, లోకములో ఆనందిస్తున్నటువంటి సంగమా మేల్కో. ఇంకా లోకంలో ఏదో దొరుకుతుందని, ఏదో సాధించాలని, ఏదో ప్రయాసపడుతున్నావేమో. నో, ఏమీ మిగిలేది ఏముండదు. లోకంలో ఆనందించాలనుకున్న నీవు
అన్న గతంలో 1000 మందిని చంపాను, గతంలో నా పవర్ ఏంటో తెలుసా? నువ్వెన్ని చెప్పుకున్నా గతాన్ని, చాలామంది గతం గురించి చెప్పుకుంటాను. నేను అలా చేశాను, ఇలా చేశాను, ఇప్పుడెలా ఉన్నావు? ఇది రైట్ నౌ, ఇప్పుడెలా ఉన్నావు? ఇది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. నాన్న గతంలో నేను చాలా సేవ చేశాను, గతంలో నేను ఎరగదీశాను, ఏదో చెప్తాం. గతం అవసరం, ప్రస్తుతం నీ ఆత్మీయ స్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అది ప్రభువుకు కావాలి. గతంలో నువ్వు బాగా సేవ చేసి ఉండొచ్చు, గతంలో నువ్వు చాలా బాగా పరిచయం చేసి ఉండొచ్చు, గతంలో అందరికంటే ముందే మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, గతంలో అందరికంటే నీవే టాప్. ఇప్పుడు ఎలా ఉన్నావు? అందరికంటే వెనుకబడిపోయావా? అందరికంటే భక్తిలో, ప్రేమలో, విశ్వాసంలో, క్రియల్లో, పరిచర్య చేయుట్లో అందరికంటే వెనుకబడిపోయావా? కారణం ఏంటి? గతం గతం గతం. మేము లేకపోతే ఇది లేదు, మేము లేకపోతే. గతాన్ని గురించి తవ్వుతున్నారు కానీ ప్రస్తుతం ఎలా ఉన్నావు అది చాలా ముఖ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి చెప్తున్నాడు. పదే చెప్తున్నాడు, ప్రభువులో ఆనందించండి అని చెప్తున్నాడు. ఎవరిలో ఆనందించాలట? గొప్ప భక్తుడు పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువులో ఆనందించండి. ఎలాంటి అన్ని పరిస్థితుల్లో దేవునిలో ఆనందించడం నేర్పిస్తున్నాడు. ఉంటాయి కష్టాలు, ఇబ్బందులు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను. దీనస్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. అన్ని పరిస్థితుల్లో, అన్ని కార్యములలో, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, అన్ని పరిస్థితుల్లో దేవునిలో ఆనందించటం మనం నేర్చుకోవాలి. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు దేవునిలో ఆనందించడం నేర్చుకున్నారు. కాబట్టి మిత్రమా జాగ్రత్త, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభుని పూజిద్దాం. అప్పుడు మనం గొప్ప బలం పొందుతాం. ఒకవేళ ప్రభువులో ఆనందించలేకపోతే ఉన్న బలాన్ని కోల్పోతాం. సంసోన్లాగా ఇక ఎలా అవుతామో మీకే తెలుసు. ఉన్న బలం పోయి ఇక అవమానపరచబడుతూ. అందుకే యేసుక్రీస్తు నందున్న కృపచేత బలవంతుడు కమ్మ, ఆ కృపను వేడుకో. దేవా నన్ను బలపరుచు అని చెప్పు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఒక మంచి సైనికుడు వలె ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన మంచి మాట కొరకు స్తుతిస్తూ, నాయన యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందెదరు. నాయన నీలో ఆనందించడానికి, లోకంలో ఉన్న వాటిలో కాకుండా నీలో ఆనందించుటకు మా ప్రియులందరినీ కూడా సిద్ధపరచమని ఆయన మీ దయను కోరుతూ, మా ప్రియులందరూ కూడా నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని, ఎవరు ఏ పరిస్థితులు అయితే ఉన్నారో వారందరినీ ఆదరించండి. ఈ కింద కామెంట్స్లో వారు ప్రార్థన అవసరాలు కోరారు, అయితే దయతో నేను చూడలేకపోయాను. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి, వారందరినీ కూడా దీవించమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావానికి తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.